హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అరటికాయతో ఈవినింగ్ స్నాక్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందామండి. అరటికాయ చాలా వరకు పిల్లలు ఇష్టపడరండి. ఇది ఎలాగో పిల్లలకు పెట్టాలి, మనం ఎలా స్నాక్గా తీసుకోవాలి అనేది ఈరోజు నేను డీటెయిల్గా చూపిస్తాను. చాలా క్రిస్పీగా వస్తాయండి. ఓకేనా? ముందుగా ఒక అరటికాయ నేను తీసుకొని చక్కగా పీలర్తో చక్కగా పైన ఉన్న స్కిన్ అనేది తీసేస్తున్నానండి. చక్కగా నేను వీడియోలో చూపించిన విధంగా చక్కగా తీసేసుకోవాలండి. ఇది కూర వండితే ఎవరు మనకి ఇష్టపడరు కదండి, అరటికాయ అని అడుగుతుంటారు. అందువల్ల ఈ విధంగా చేసుకుంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చక్కగా తింటారండి. ఓకేనా? ఈ విధంగా స్కిన్ తీసేసిన తర్వాత దీనిలో నేను ఇక్కడ అరటికాయ అనేది ఇలా కోస్తున్నానండి. కొంచెం పల్చగానే కోసుకోవాలండి. చూడండి, నేను కోసిన విధంగా ఇలా కోసేసుకోవాలి. నాకు సరిగ్గా కోయడం రాలేదు, అందుకోసం ఇలా అయింది. ఇదండి, ఇలాగా కోసేసుకున్న తర్వాత చిన్న చిన్న లేసెస్ లాగా కోసేసుకోవాలండి. ఇప్పుడు లేస్ ప్యాకెట్లో ఎలా ఉంటాయో ఆ విధంగా కోసుకోవాలి. నేను చూడండి ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇగోండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక అరటికాయ తీసుకుంటే చూడండి ఎన్ని ముక్కలు అయ్యాయి. ఓకేనా? అరటికాయ కోసే ముందు కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి హ్యాండ్స్కి. ఓకేనా? ఆ తర్వాత స్టవ్ పై బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రై కోసం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కనీసం ఒక 10 మినిట్స్ వరకు చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా పెట్టుకొని ఫ్రై చేయడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయండి. ఓకేనా? ఇవి చక్కగా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఒక బౌల్ తీసుకొని నేను దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేశాను. మళ్ళీ పసుపు యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం పసుపు, ఆ తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ చక్కగా కలిపిన తర్వాత డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకి ఆ ముక్కకు అనేది చక్కగా మనకి సాల్ట్ అనేది పడుతుంది, క్రిస్పీగా వస్తాయండి, తొందరగా వేగుతుంది. ఉప్పు వేయడం వల్ల తొందరగా వేగిపోతాయి. ఓకేనా? ఇగోండి, ఈ స్టేజ్ వచ్చినంత వరకు చక్కగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, అది తీసింది స్కిప్ అయినట్టుగా ఉంది. ఆ తర్వాత కరివేపాకు ఉంటుంది కదండి, ఫ్రెష్ కరివేపాకు కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని మనం దీనిలో వేసేసుకోవాలి. ఇగోండి ఫ్రెండ్స్, చక్కగా మనకి చాలా ఈవినింగ్ స్నాక్ పిల్లలకి ఇవ్వడానికి చాలా బాగుంటుంది. ఓకేనా? పైనుంచి కొంచెం కారం వేసినట్టుగా అయితే ఇంకా క్రిస్పీగా వస్తాయి, కారంగా ఉంటాయి, హాట్గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది కింద కామెంట్ చేయండి.